టర్నింగ్లు వచ్చినాయి అబ్బా ఇప్పటికి. మనం చూసుకోవడం రోడ్ సరిపోతుందంట. సింపుల్. ఇప్పుడు బాగా కనపడింది. కనపడి దొరికినేసరికి దట్టమైన చెట్లు వచ్చేసి అయితే బొలుమారయ్య కొండ అట్టుందా? ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. కొండ మీద కాలినడక మార్కింగ్ తోటి పోతాం. వర్షాలు లేనప్పుడు అక్కడికి వెళ్తే వానలు పడతాయి. దాంతో ఉంచుకెక్కాలి కదా. అవును, ఒకసారి ఎక్కాము అబ్బాయి కొండ కాలినడకతోటి. ఎక్కాము, పొంగలు పొంగి స్వామికి నైవేద్యం చేస్తున్నాము. వర్షం వచ్చింది. ఒక బాబాయ్ లేదు, అమ్మాయి వర్షం వచ్చింది మనం వచ్చిందే వర్షానికి. బాబాయ్ వెనక్కి బాగా ముందుకు రాయ్యా, ముందు తడుతాం అమ్మాయి అంటాడు. వర్షం కోసం వచ్చాను, తడితే ఏం కాదులే బాబాయ్ అంట. వెళ్ళి పొద్దుని పొంగల్ చేసి రండి అంటే మొదలు పెట్టారు. నెల రోజులు వర్షం ఆకుండా పడ్డది. అంతకుముందు భజన చేసుకొని భజన స్తంభం తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కొండకి. ఊర్లో భజన స్తంభం తిప్పి భజన చేసుకొని కొండ మీదకి వచ్చి పొంగల్ చేస్తే వర్షం పడుద్దని బొలుమారయ్య కొండ. అవును, మన ఇంట్లోనే పులిహోర చేసుకొని సర్దుకొని వచ్చాం. పొంగలికి కూడా ఇక్కడికి రెడీ చేసాం. రేపు జనం వచ్చాం. మా అమ్మ అప్పుడు 3 సార్లు ఏమి ఎక్కింది అబ్బాయి, నేనే ఒకసారి ఎక్కింది ఆ కొండ. ఎక్కలేకపోయారు, మమ్మ ఎక్కింది. ఒరే అమ్మని ఎట్టు చేయాలి, మనమే రొక్కుతున్నాం, మనం ఎక్కలేకపోతున్నాం అనుకుంటుంటే అమ్మ ముందెక్కి రాండి ఎన్ని కాడే కూర్చున్నారు, ఎంత రాండి అని కేకలేస్తుందంట. ఏందమ్మా మేము ఎక్కలేక
అవుతున్నావు, నువ్వు మాకన్నా ముందు ఎక్కావు. ఎక్కలేక ఉంది, ఎక్కువ ఎట్లా స్నానం దగ్గరికి. మధ్యలో ఇంకోసారి వెళ్ళారు మాతోటి ఒకసారి. అమ్మ నాంత ఎక్కువ చేశాను అబ్బాయి ప్రదక్షిణ క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటో తక్కువ వస్తుంది స్కేనరీ అని. ఆటోది కడ్డీ ఉంది కదా, అది పడుతుంది రేట్ ఆగు హైట్ అయ్యేసరికి. నాకు ఇక్కడైనా సైడ్ నుంచి వస్తున్నారన్నా. ఇది ఎక్కడ పట్టుకే పోయింది, పైన పోయింది. రోడ్ వేసిన దాంట్లో మా మేనత్త కొడుకు కూడా ఉన్నాడు అబ్బాయి కాంట్రాక్ట్లో, చిన్న మేనత్త కొడుకు. రాళ్ళు పడ్డప్పుడు ట్రైన్లు వచ్చి నడతాయి, రాళ్ళు అవును అవును గాళ్ళు పడ్డాయి.